వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. బనకచెర్లను నిలువరించండి. ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తోంది. ట్రిబ్యునల్ తీర్పులో వరద, మిగులు జలాల ప్రస్తావనే లేదు. జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ల ఫిర్యాదు. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం. కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్న ఉత్తమ్. న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని వెల్లడి. జల వివాదాల విషయంలో తెలంగాణకు సంపూర్ణ న్యాయం చేశాం. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుపై త్వరలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ గురువారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీలకు కలిసి ఫిర్యాదు చేశారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గోదావరి ట్రిబ్యునల్స్ తీర్పులో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదు. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కొత్త ప్రాజెక్టు కట్టాలనుకుంటే ముందుగా ఆ నది యాజమాన్య మండలి, సిడబ్ల్యూసీ, జలశక్తి మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆధ్వర్యంలోని ఎపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలి. మంజూరు చేయండి. మెట్రో ఫేజ్ 2 మంజూరు చేయండి. కేంద్ర మంత్రి ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. బ్రిటన్ మాజీ ప్రధాని బ్లేయర్ తో ముఖ్యమంత్రి భేటీ. తెలంగాణ రైజింగ్ విజన్ పై బ్లేయర్ సంస్థతో ఎంఓయు. ఖమేనీని అంతమొందిస్తాం. ఇజ్రాయెల్ హెచ్చరిక. నతాంగ్, అరాక్ అణు కేంద్రాలపై బాంబులు. ఇరాన్ దాడుల్లో 240 మందికి గాయాలు. చర్చలకు 2 వారాలు గడువిచ్చిన ట్రంప్. ఆ తర్వాత దాడులపై నిర్ణయం. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న పుతిన్. అవును, వాళ్ళిద్దరిదే ఘనత. భారత్ పాక్ కాల్పుల విరమణలో నా ప్రమేయం లేదు. ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్. పాక్ సైన్యాధికారితో విందు భేటీ. మరో న్యూస్. పచ్చ జెండా ఊపింది రేవంతే. కేసీఆర్ హయాంలో ఎపెక్స్ కౌన్సిల్లో బనకచెర్లపై చర్చే జరగలేదు. ఏటా 3000 టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని చెప్పింది సిడబ్ల్యూసీనే. వాటిలో 1950 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలివి. తెలంగాణ నీళ్ల విషయంలో రాజీపడి బనకచెర్లకు పచ్చజెండా ఊపింది రేవంత్ రెడ్డి అని బారాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. చంద్రబాబుకు ఆయన దాసోహం అవుతున్నారని, ఇది తెలంగాణకు ద్రోహం చేయడమేనని ధ్వజమెత్తారు. రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు ఏపీకి రాసిస్తానంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరని, అయినా తెలంగాణ నీటి వినియోగానికి అనుమతి ఇచ్చేందుకు చంద్రబాబు ఎవరని, ఆయనకేం హక్కుందని హరీష్ రావు నిలదీశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తట్టి లేపిందే బారాస. 968 టీఎంసీల వినియోగానికి తెలంగాణలో రూపకల్పన జరిగింది. అందులో 946 టీఎంసీలు సిడబ్ల్యూసీ హైడ్రాలజీ క్లియరెన్స్లు వచ్చాయి. ఇవి కాకుండా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల్లో తెలంగాణ వాటా కింద 1950 టీఎంసీలు కేటాయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. బనకచెర్లపై ఢిల్లీ వెళ్తాం, కేంద్రంతో మాట్లాడుకుంటాం. ఇది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దాం. తెలుగు రాష్ట్రాల్ని అభివృద్ధి చేసుకుందాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. బనకచెర్లపై పోరాటం ఎందుకు? ప్రాజెక్టులు కట్టి నీరు తీసుకోండి. ఎవరొద్దన్నారు? మేం కట్టుకోవద్దన్నామా? దీనిపై 2 రాష్ట్రాల వాళ్ళకి ఢిల్లీ వెళ్తాం, కూర్చొని మాట్లాడతామని తెదేపా అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరిలో నీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటున్నాయి. నాకు తెలిసినంత వరకు పునర్విభజన చట్టంలో ఉన్న పోలవరం తప్ప. అమెరికా విద్యార్థి వీసాల జారీ మళ్లీ షురు. సామాజిక మాధ్యమాల వెట్టింగ్ తప్పదు. విదేశీ విద్యార్థులు 15% కంటే తక్కువ ఉన్న విద్యాసంస్థల ఎంపికకు ప్రాధాన్యం. వడివడిగా రైతు భరోసా నిధుల విడుదల. 4 రోజుల్లోనే 6,405 కోట్లు, 62 లక్షల మందికి పైగా పెట్టుబడి సాయం. రూటు మార్చి, ప్రముఖుల పేరిట ఏమార్చి, కొత్త ఎత్తులతో సైబర్ కేటుగాళ్ల బూరడి. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండటంతో కేటుగాళ్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇది ఈనాడు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. రేవంత్ కు బేసిన్ల కంటే బ్యాగుల మీదే నాలెడ్జ్ ఎక్కువ. నదుల బేసిన్లపై కనీస అవగాహన లేకుండా మాట్లాడారు. బనకచెర్ల ప్రాజెక్టు ఏ నది బేసిన్లో కడుతున్నారో తెలియకపోతే ఎలా? మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం
ఏపీ జలదోపిడీ అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడం చేతకాక అబద్ధాలు చెబుతున్నారు. తెలంగాణ హక్కులను ఏపీకి చంద్రబాబు రాసిస్తే ప్రజలు ఊరుకోరు. రైతుల పక్షాన మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటున్నారు హరీష్ రావు. మళ్లీ తెరపైకి ఇచ్చంపల్లి సాగర్. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ప్రతిపాదన. గోదావరి జలాలను వినియోగించాలనుకుంటే దీనిపై చర్చకు సిద్ధమని వెల్లడి. గతంలో ఈ అనుసంధాన ప్రాజెక్టును ప్రతిపాదించిన కేంద్రం 15.8 టీఎంసీల సామర్థ్యంతో ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి ప్రణాళిక. రోజుకు 2.2 టీఎంసీల నీటిని సాగర్కు మళ్లించేలా ఎన్డబ్ల్యూడీఏ డిపిఆర్. మొత్తం 230 టీఎంసీలో తెలంగాణకు 65, ఏపీకి 80, తమిళనాడుకు 84 టీఎంసీలు కేటాయింపు. ఏపీ చేపట్టిన బనకచెర్లను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టును ముందుకు తెచ్చిన తెలంగాణ. గురువారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను సత్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. గోదావరి వరద జలాలను కృష్ణా బేసిన్కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ గతంలో కేంద్రం ప్రతిపాదించిన ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధాన ప్రక్రియను మళ్లీ తెరపైకి తెచ్చింది. గోదావరి జలాలను వినియోగిస్తే కేంద్రం సాయం అందించే ఇచ్చంపల్లి సాగర్ లింక్ ప్రాజెక్టుపై చర్చించేందుకు తాము సిద్ధమని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రతిపాదనను తాజాగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ముందుంచారు. దీంతో 4 ఏళ్ల కింద గోదావరి కావేరీ అనుసంధాన ప్రక్రియలో భాగంగా జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ తయారు చేసిన ఇచ్చంపల్లి సాగర్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. బనకచెర్లను అడ్డుకోండి, తెలంగాణ ప్రజలకు ప్రయోజనాలకు ఈ ప్రాజెక్టులో విఘాతం. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు. మరో న్యూస్. హర్ముజ్ను మూసేస్తాం, ఇరాన్ హెచ్చరిక. డూమ్స్ డే ఎయిర్ క్రాఫ్ట్ రెడీ, రక్షణ కోసం ముందస్తుగా తెప్పించిన ట్రంప్ సర్కార్. టార్గెట్ ఫోటో. ఇరాన్లోని ఆ అణు కేంద్రంపైనే ఇజ్రాయెల్ గురి. దక్షిణ ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర బాంబుల వర్షం, క్షిపణుల దాడులు, ఆసుపత్రిలోని 80 మందికి గాయాలు. ప్రతిగా ఇరాన్ అరాజ్ బారా జల రియాక్టర్పై ఇజ్రాయెల్ దాడి మరింత విస్తరిస్తున్న యుద్ధం. ఇరాన్లో 639కి చేరిన మృతుల సంఖ్య. యుద్ధంలో భాగస్వామిగా మారాలా వద్దా అని 2 వారాల్లో చెప్తామన్న వైట్ హౌస్. మరో న్యూస్. బాండ్లు చూపి బాబును నిలదీయండి, ఏపీ ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు. సూపర్ 6 సహా 143 హామీలు అమలు చేశామంటూ చంద్రబాబు అబద్ధాలు. ఏడాది పాలనపై టీడీపీ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను ఇంటింటికి పంపిస్తారట. ఎన్నికలకు ముందు బాబు ఇచ్చిన బాండ్లన్నీ దగ్గర పెట్టుకోండి, వాటి ప్రకారం ఏడాదికే మీకు ఎంత బాకీ ఉన్నాడో వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేయండి. ఇక ఇది సాక్షి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. బాబుకు దాసోహం, రేవంత్ ద్రోహం. మన నీళ్లపై హక్కులు రాసివ్వడానికి రాష్ట్రం నీ జాగిరా. రేవంత్, నీ అజ్ఞాన మూర్ఖత్వంతో తెలంగాణకు తరతరాల నష్టం. హరీష్ రావు వ్యాఖ్యలు. సీఎం రేవంత్ కు బ్యాగులపై ఉన్న నాలెడ్జ్ బేసిన్లపై లేదు. అందుకే దేవాదుల బనకచెర్ల ఎక్కడ, ఏ బేసిన్లలో ఉన్నాయో తెలుస్తలేదు. దేవాదుల ఏ బేసిన్లో ఉన్నదని అధికారులను అడుగుతున్నట్లు నల్లమల తెలంగాణకే చెందుతుందా అంటాడు. ఇంత బాధ్యత లేని, అవగాహన లేని, సోయి లేని వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం. అజ్ఞానంతో ఆయన తెలంగాణకు చేస్తున్న ద్రోహానికి ఉరి తీసినా తప్పలేదు. 2020 అక్టోబర్ 2న అప్పటి కేంద్రం జలవనరుల మంత్రికి కేసీఆర్ లేఖ రాసిండ్రు. గోదావరిలో 968 టీఎంసీలు అప్పటికే కేటాయించిండ్రు. అందులో 946 టీఎంసీలు అన్ని అనుమతులు సాధించినవి. 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. సిడబ్ల్యూసీ చెప్పినందున వరద జలాల్లోనూ తెలంగాణకు 1000 టీఎంసీలు చాలని మన హక్కులను ఆంధ్రకు అప్పగిస్తున్నారు. కృష్ణాలోనూ అంతే 770 టీఎంసీల నీళ్లు రావాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించింది. అడిగినంత ఇయ్యకపోతే 763 టీఎంసీల కోసం సుప్రీంకోర్టుకు పోయినాం, అఫిడవిట్ దాఖలు చేసినాం. అప్పుడు రేవంత్ కృష్ణా జిల్లాలో 500 టీఎంసీలు చాలు అంటున్నాడు. బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఇంత అజ్ఞానంతో ముఖ్యమంత్రి మాట్లాడితే మన వాదనలకు విలువ ఉంటుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ నీళ్ల ద్రోహి అని, గోదావరి కృష్ణా నీటి హక్కుల చంద్రబాబుకు ధారాదత్తం చేస్తున్నారని, గురువుకు దాసోహం అంటూ రాష్ట్రానికి కటగోపం పెడుతున్నారని, ఆయన అంతులేని అజ్ఞానం
మూర్తిభవించిన మూర్ఖత్వంతో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి నల్లమల్ల పులిబిడ్డ కాదు, వెలికి మాటలు వెట్టి సీఎంకు బ్యాగులపై ఉన్న నాలెడ్జ్ బేసిన్లపై లేదని, అందుకే దేవాదుల బనకచెర్ల ప్రాజెక్టులు ఏ బేసిన్లో ఉన్నాయో ఆయనకు తెలియడం లేదని చురుకలంటించారు. రేవంత్ అజ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఆయన విషపూరిత వికృతాన్ని మాత్రం అర్థం చేసుకోలేమని విమర్శించారు. మొన్న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశంలో బనకచెర్లను అడ్డుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర అడిగితే సూటిగా సమాధానం ఇవ్వకుండా బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం చేశారని, మిడిమిడి జ్ఞానంతో దేశం ముందు మన పరువు తీశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లను 6 నెలల నుండి కడుతున్న ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ కేంద్ర ఆర్థిక జలశక్తి శాఖల మంత్రులను కలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏం చేస్తున్నారని నిలదీశారు. బనకచెర్లపై తాను ప్రెస్ మీట్ పెట్టి మొద్దు నిద్ర లేపితే గానీ ఉత్తమ్కు సోయి లేదన్నారు హరీష్ రావు. రేవంత్ బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మాట్లాడతావా? నీకు బ్యాగుల గురించే తప్ప బేసిన్లు తెలివై, బూతులు వాగినట్టు కాదు, నీళ్ల గురించి మాట్లాడాడు. దేవాదుల బనకచెర్ల ఎక్కడున్నాయో తెలియని మూర్ఖుడు అని 968 టీఎంసీలకు ప్రాజెక్టులను డిజైన్ చేసింది తెలంగాణ. 946 టీఎంసీలకు సిడబ్ల్యూసీ ఇప్పటికే అనుమతిచ్చింది. మన హక్కులుండగా 1000 టీఎంసీలు ఎట్లా అడుగుతావు? కృష్ణా జిల్లాలో 763 టీఎంసీల కోసం మాట్లాడుతున్నాం. 500 టీఎంసీలు ఇస్తే చాలని చెప్పడానికి నువ్వెవరు? తమ్మిడిహట్టి వద్ద గ్రావిటీలో నీళ్లు వస్తాయనడం అవివేకం. 10 ఏళ్లలో 31.5 లక్షల ఎకరాలు స్థిరీకరించిన కేసీఆర్ ఏడాదిన్నరలో 1 ఎకరానికైనా నీళ్లివ్వలేని ఘనుడివి. అవగాహన రాహిత్యంతో కేసీఆర్ పైన నిందలేస్తావా? ఉద్యమకారుల చరిత్ర మాది, నీదంతా ద్రోహ చరిత్ర. ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. జల హక్కులు ఏపీకి తాకట్టు, గోదావరి కృష్ణాలో కలిపి 1500 టీఎంసీలు చాలన్న రేవంత్ రెడ్డి, ఆపై జలాలను ఏపీ తరలించుకుపోయినా అభ్యంతరం లేదన్న సీఎం. చంద్రబాబును ఒప్పించి ఎన్ఓసీ ఇప్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి. బనకచెర్ల కంటే మూసీ నదిపైనే మక్కువ చూపిన రేవంత్ బృందం. బాబ్లీబాబు బనకచెర్ల డాబు, 2 కండ్ల చంద్రబాబు 2 నాల్కలు, సముద్రంలో కలిసే వృధా నీళ్లతోనే బనకచెర్ల అంటున్న ఏపీ సీఎం 2000 టీఎంసీల్లో కేవలం 200 టీఎంసీలే వాడుకుంటారట. అదే నిజమైతే 2.7 టీఎంసీల బాబ్లీని ఎందుకు వ్యతిరేకించినట్టు? ఈటెల ప్రశ్నకు జవాబేది సీఎం. కాళేశ్వరానికి కేబినెట్ ఆమోదం ఉన్నదన్న రాజేందర్, నాటి కేబినెట్లో ఉన్న ఇప్పటి నీ మంత్రులను అడుగు, ఆమోదం లేకుండా భారీ ప్రాజెక్టు ఎలా కడతారని ప్రశ్న. ఏ ప్రభుత్వమైనా ప్రజల కన్నీళ్లు తుడవాలే గాని రేవంత్ సర్కారు ప్రజలను కన్నీళ్లు పెట్టిస్తున్నదని ఫైర్. ఇది తెలంగాణ నమస్తే తెలంగాణ యొక్క ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి చూద్దాం. సేమ్ న్యూస్. బనకచెర్లను అడ్డుకోండి, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదన. జీడబ్ల్యూడీసీని పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఏపీ సర్కారు అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందలేదు. ఇవి తీవ్ర అభ్యంతరకరం. బనకచెర్ల బదులు ఇచ్చంపల్లి సాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధం. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలకు మాకు ఎన్ఓసీ కావాలి. పాలమూరు, సమ్మక్క, తమ్మిడిహెట్టిలకు అనుమతి ఇవ్వండి. ఏపీ ప్రాజెక్టులను సత్వరమే అనుమతిస్తూ మాపై అలసత్వం సరికాదు. కేంద్ర వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడం, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాలు ట్రిబ్యునల్స్, 1980 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కు విరుద్ధంగా ఏపీ సర్కారు వ్యవహరిస్తోందని తెలిపారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో
జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో రేవంత్, ఉత్తమ్ గురువారం సమావేశమయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతి విషయంలో కేంద్ర ఆర్థిక, పర్యావరణ శాఖలు వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయని చెప్పారు. తెలంగాణ రైజింగ్ విజన్ అద్భుతం. రాష్ట్ర సుస్థిరాభివృద్ధి దిశగా రేవంత్ రెడ్డి ప్రణాళిక. సీఎంపై బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ప్రశంసలు. ఫ్యూచర్ సిటీ, స్కిల్స్, స్పోర్ట్స్ వర్సిటీలపై ఆసక్తి. లెటర్ ఆఫ్ ఇంటెంట్ మార్చుకున్న తెలంగాణ. టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ విజన్ అద్భుతంగా ఉందని యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ప్రశంసించారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక ఉందని కొనియాడారు. యూకేకు ఆయన 1997-2007 మధ్య 7 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. ఇంగ్లాండ్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. రాజకీయాల నుండి తప్పుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని నాయకులకు విజన్ వ్యూహరచన, వాటి అమలుకు సహకరించాలనే ఉద్దేశంతో టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ స్థాపించారు. మరో న్యూస్. నీళ్లు తీసుకోండి, మిగిలిన నీటినే మేము వాడుకుంటాం. సముద్రంలో కలిసే నీటితోనే ప్రాజెక్టుల నిర్మాణం. ఎవరికీ నష్టం లేదు. రాద్ధాంతం ఎందుకు? సమస్యలు సృష్టించుకోవడం ఎందుకు? ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుందాం. దీనిపై పోరాటాలు అనవసరం. తెలంగాణపై నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డు చెప్పలేదు. తెలుగు రాష్ట్రాలు నంబర్ 1గా ఉండాలి. బనకచెర్లపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించుకుందామని సూచన. ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్ళం గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టుకుందాం. దానిపై మీరు ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి. ఎవరు వద్దన్నారు? మిగిలిన నీటినే మేము వాడుకుంటామని చెబుతున్నా ఎవరిపైనా పోరాడాల్సిన అవసరం లేదు. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీనిపై పోరాటాలు అనవసరం. తెలంగాణపై తాను ఎప్పుడైనా గొడవ పడ్డానా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు కూడా తాను అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. మనం గొడవ పడుతున్నామంటే ప్రజలను మభ్యపెట్టడమేనని, మోసం చేయడమేనని, దానివల్ల 2 రాష్ట్రాల ప్రజలకు ఉపయోగం లేదని చెప్పారు. అమరావతిలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రప్పా నరుకుతానంటే మంచిదే కదా. టీడీపీ నుండి మారి మన అభిమానుడయ్యాడు. టీడీపీ వాళ్ల తల నరుకుతానంటున్నాడు. పుష్ప సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనా? మనం ఏ ప్రపంచంలో ఉన్నాం స్వామి? నరుకుడు భాషకు వైసీపీ అధినేత జగన్ సమర్థన. మన అభిమానుడైన ఎక్స్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళని రప్పా ఏం జాతరమ్మా అది? ఆ గంగమ్మ జాతరలో ఏంటమ్మా అది? పొట్టేలు తల నరికినట్టు రప్పా నరుకుతానంటే మంచిదే కదా అని వైసీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఏపీలోని తాడేపల్లి నివాస ప్రాంగణంలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎప్పట్లాగే ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో సుదీర్ఘంగా మాట్లాడారు. తన సత్తెనపల్లి పర్యటనలో వైసీపీ కార్యకర్త ఒకరు 2029లో వైసీపీలో వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో పొట్టెలు తల నరికినట్టుగా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అని ప్లకార్డులు ప్రదర్శించడంపై అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలివి. భీకర యుద్ధం. ఇజ్రాయిల్ ఆసుపత్రి, స్టాక్ ఎక్స్చేంజ్ భవనాలపై ఇరాన్ క్షిపణులు. టెల్ అవీవ్ శివార్లలో నష్టం. ఒక్కరోజే 200 మందికి పైగా క్షతగాత్రులు. ఇరాన్లోని అరాక్ భారాజల ప్రాంత్పై ఇజ్రాయిల్ దాడులు. నటాంజ్ అణు కేంద్రంపైన ఇరాన్ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్పై సైబర్ దాడి. 785 కోట్లు కొల్లగొట్టిన ఇజ్రాయిల్ హ్యాకర్లు. మిల్లీమీటర్ దూరంలో అణు విధ్వంసం. రష్యా హెచ్చరిక. ఇరాన్ దాడి భయంతో పశ్చిమాసియాలోని అమెరికా వెనక్కి. రాయిటర్స్. టెహ్రాన్ నుండి భారత్కు 110 మంది విద్యార్థులు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం ఇరు దేశాల్లో యుద్ధ నష్టాలతో బీభత్సం కనిపిస్తోంది. ఇజ్రాయెల్లోని మౌలిక సదుపాయాలే టార్గెట్గా ఇరాన్, అణు కార్యక్రమాలు, క్షిపణి యూనిట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ పరస్పరం క్షిపణి దాడులు జరిపాయి. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లోని బీర్బేబాలో ఉన్న అతిపెద్ద ఆసుపత్రి ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజొస్తుంది. స్థానిక భాషలతోనే భారతీయ సంస్కృతికి గుర్తింపు, ఆంగ్లం వలసవాద బానిసత్వానికి చిహ్నం. కొన్నాళ్లకు ప్రజలే తిరస్కరిస్తారంటున్నారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలివి. మోడీ మునిర్ వల్లే యుద్ధం ఆగింది. వారిద్దరూ చాలా తెలివైన వ్యక్తులు. అనుకుంటే భారత్ పాకిస్తాన్ ఘర్షణ యుద్ధానికి దారి తీసి ఉండేది. వారిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా ఇరాన్ గురించి పాక్కు తెలుసు. ట్రంప్ వైట్ హౌస్లో మునిర్కు విందు ఇచ్చిన ట్రంప్. ఇవి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఇవి ఆపరేషన్ సింధూర్ గురించి. బనకచెర్లను అడ్డుకోండి, తెలంగాణ ప్రజలకు విరుద్ధంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదన. జీడబ్ల్యూటీసీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఏపీ సర్కారు అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందలేదు. ఇది తీవ్ర అభ్యంతరకరం. బనకచెర్ల బదులు ఇచ్చంపల్లి సాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధం. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలకు మాకు ఎన్ఓసీ కావాలి. పాలమూరు, సమ్మక్క, తమ్మిడిహెట్టియర్లకు అన్ని అనుమతులు ఇవ్వండి. దేవరకద్రలో బ్రహ్మోస్ తయారీ యూనిట్. మహబూబ్ నగర్ జిల్లాలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. దేవరకట్ర మున్సిపాలిటీ పరిధిలోని చౌదర్పల్లి, బన్వాయిపల్లి గ్రామాల శివార్లో ఈ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. పరిమిత ఎత్తు దాటితే కూల్చివేతే. ఎయిర్పోర్ట్ల సమీపంలోని భవనాలు నిబంధనలకు లోబడి ఉండాలి. ఇప్పటికే ఉన్న నిర్మాణాలకు పరిహారం. కేంద్రం ముసాయిదా రూల్స్. 21 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ. చిన్నారుల నగ్న వీడియోలు చూస్తున్న 15 మంది అరెస్ట్. ఆన్లైన్లో చూడడంతో పాటు ఇతరులకు షేరింగ్. నిందితులంతా విద్యార్థులే. వారిలో ఐఐటి పట్టభద్రులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్ట్ అయిన వారంతా 19 నుండి 50 ఏళ్లలోపు వారే. చైల్డ్ పోర్న్ వెతకడం, ఫార్వర్డ్ చేయడం నేరం. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్. ఇది ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. ఇరాన్ అణు రియాక్టర్ పేల్చివేత. ఇజ్రాయెల్ బాంబు దాడిలో అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ధ్వంసం. ఆ ఏరియాను ఖాళీ చేయాలని దాడికి ముందే ఇజ్రాయెల్ హెచ్చరిక. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రోన్లు, మిసైళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. ఇరాన్ న్యూక్లియర్ వ్యవస్థను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుంది. బుధవారం అర్ధరాత్రి దాటాక ఇరాన్కు చెందిన అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ఏరియాను ఇజ్రాయెల్ పేల్చేసింది. దాడికి ముందే ఇరాక్ను ఇజ్రాయెల్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ఏరియాను ఖాళీ చేయాలని సూచించింది. ఆ తర్వాత కాసేపటికే ఇక్కడ ఇజ్రాయెల్ దాడులు చేసింది. 40 ఫైటర్ జెట్లతో 100 బాంబులు వేసింది. యుద్ధంలోకి ఎంటర్ కావద్దు. అమెరికాకు రష్యా వార్నింగ్. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక. చైల్డ్ పోర్న్ చూసినా సెర్చ్ చేసినా జైలుకే. సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్. నెలల్లో కేసులు అరెస్ట్. డార్క్ వెబ్పై చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నిఘా. రిపీటెడ్గా పోర్ను చూస్తున్న చాలా మంది అరెస్ట్. సోషల్ మీడియా యాప్స్లో గ్రూపులుగా ఏర్పడి గలీజ్ పనులు. సిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడి. ఆన్లైన్లో చిన్నారులు అశ్లీల వీడియోలు చూసినా, డౌన్లోడ్ చేసినా, ఆన్లైన్లో సర్క్యులేట్ చేసినా జైలుకు వెళ్ళక తప్పదని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. రిపీటెడ్గా చిన్నారుల అశ్లీల చిత్రాలు చూస్తున్న హైదరాబాద్, యాదగిరిగుట్ట, కరీంనగర్, జగిత్యాల, వరంగల్ జిల్లాలకు చెందిన 15 మందిని బుధవారం అరెస్ట్ చేశామని తెలిపారు. గురువారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ నెల 18 నుండి స్పెషల్ ఆపరేషన్ ప్రారంభిస్తామని తెలిపారు. డార్క్ వెబ్సైట్లపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. లీడర్లను మావోయిస్టులుగా ఎందుకు చూపారు? 618 మంది మావోయిస్టులు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? మావోయిస్టుల పేరుతోనూ అనుమతి తీసుకున్నట్టు రివ్యూ కమిటీ కూడా చెప్పింది కదా. 4వ రోజు విచారణలో ప్రభాకర్ రావు సిట్ ప్రశ్నల వర్షం. 1200కు పైగా ప్రముఖుల ప్రొఫైల్స్ ముందుంచి విచారణ. పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన ప్రభాకర్ రావు ఇలాగే సహకరించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో అధికారులు. ఇయాల కూడా విచారణకు రావాలని ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మావోయిస్టుల పేరుతో ట్యాపింగ్ లిస్ట్ తయారు చేసిన క్యూట్లను బయట పెట్టేందుకు ప్రయోగిస్తున్నారు. ప్రశ్నల వర్షం కురిపించింది సిట్.
పొలిటికల్ లీడర్లు సహా 618 మందిని మావోయిస్టులుగా ఎందుకు చూపాల్సి వచ్చిందని, ఒకవేళ వాళ్ళు మావోయిస్టులే అయితే అందుకు మీ దగ్గర ఉన్న ఆధారాలేంటని ప్రశ్నించింది. సర్వీసు ప్రొవైడర్లకు పంపిన లిస్టులో ఉన్న వారిపై ఎలాంటి కేసులు నమోదయ్యాయి, వాటి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఆయా నంబర్లు మావోయిస్టు సానుభూతి పరులకు చెందినవే తమ వద్ద అనుమతి తీసుకున్నట్టు రివ్యూ కమిటీ కూడా స్పష్టం చేసిందని ప్రభాకర్ రావు సిట్ అధికారులకు వివరించారు. విచారణలో భాగంగా ప్రభాకర్ రావు గురువారం ఉదయం 11 గంటలకు సిట్ ముందు హాజరయ్యారు. బనకచెర్లను అడ్డుకోండి. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు తేల్చి చెప్పిన సీఎం రేవంత్, జీడబ్ల్యూడీసీ విభజన చట్టాలను ఏపీ ఖాతరు చేస్తలే. కృష్ణాలో గోదావరిలో టీఎంసీలు వాడుకుందాం. ఇందుకోసం ఎన్ఓసీ జారీ చేయండి. అవసరమైతే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్పై చర్చిద్దాం. పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పోలవరం పనులు, పాలమూరు సమ్మక్క సారక తమ్మిడిహెట్టికి నీటి కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడతామని కేంద్ర మంత్రి చెప్పారు ఉత్తమ్. ఏపీ సర్కార్ ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని, వెంటనే దాన్ని అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.